అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. అమ్మ ముందు పోయి అన్నం తిండమ్మన్నది అంతే. జిల్లెడు మూడు వెళ్ళేటప్పటికి మాకు రాత్రి 3 గంటలు పట్టింది. మా చీకటి, ఇక్కడ దీపాలు లేవు, ఎక్కడో మెనుకు ఒక దీపం కనపడుతుండేది. 3 వాగులు వంతెనలు లేవు, ఆ వాగుల్లో దిగిపోవాల్సి వచ్చింది. ఏదో అతి కష్టం మీద మేము అక్కడికి చేరగలిగాం. ఆ జిల్లెడు 7వ మైలు దగ్గర నుంచి సుమారుగా 1.5-2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అమ్మ ఒక దేవత అని నేను అనుకోలేదు, కానీ ఒక అతీతమైన శక్తి ఉన్నదనే. ఎందువల్లంటే ఆ వాత్సల్యం ఇంకెక్కడ మా అమ్మ దగ్గర కూడా మేము పొందలేకపోయినాం. ఆ దీంతో 3 పుస్తకాలు బయటకు వచ్చినాయి. నాది, మినిగంటి గున్నా శర్మ గారిని, మన స్వామీజీది. అంటే నాకు అప్పటికి 27 సంవత్సరాలు. 27 సంవత్సరాలకి ఏ తల్లి పిల్లలకు భోగిపళ్ళు పోస్తుంది? దేవుడు అనేవాడు ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడు, అది అనవసరం. నీకు కావాల్సింది అమ్మ వాత్సల్యం. ఇట్లా అమ్మ ఈ విధంగా చెప్పిందయ్యా చెప్పి హనుమయ్య గారితో అన్నా. అంటే నేను రాక్కర్లేదు, నేను మారానన్నాడు. అప్పుడు ఎవరు వంటవాడు ఎవరు కదా, హైమ చేత వంట చేయించి పెట్టింది. వెంకటేశ్వరరావు అమ్మవారి మీద అతనికి అంత నమ్మకం లేదు, కరెక్ట్గా చెప్పాలంటే. నాస్తికుడు కిందనే లెక్క అది. అమ్మలో దైవీ శక్తి ఉన్నది. నమస్కారం సుబ్బారావు. నమస్కారం అండి. మీరు సుమారుగా 57-58 సంవత్సరాల్లోనే జిల్లెళ్ళమూడి వెళ్ళి వచ్చినటువంటి వారు. ముందుగా మీ కుటుంబాన్ని గురించి, మీ నేపథ్యాన్ని చెప్పండి. అది జన్మస్థలం ప్రత్తిపాడు, మన గుంటూరు తాలూకా ప్రత్తిపాడు గ్రామం. అయితే ప్రత్తిపాటులో ఆ కాలంలో వైద్యులు ఎవరు లేనందువల్ల ఆయన్ని రామరాజు కుటుంబీకులు తీసుకుని మా ప్రత్తిపాడు పిలుచుకొని వచ్చి ఆయనకు వారి పిల్లనిచ్చి వివాహం చేసి ఆయనకు వాళ్ళతో పాటు కొంత ఆస్తి కూడా సంక్రమింపజేశారు. అప్పటి నుంచి ప్రత్తిపాడులోనే ఆయన స్థిరపడ్డాడు. ఆయనకి 2 మగపిల్లలు. మా తండ్రి గారు 2వ వాడు ఆయన. మా నాన్నగారు వెంకటాచలం, మా తల్లిగారు వరలక్ష్మమ్మ గారు. నాకు 3 అప్పచెల్లెళ్ళు ఉన్నారు. మగపిల్లవాడు నేను ఒక్కడే. వివాహం ఎప్పుడైంది? నాకు 1962లో వివాహం జరిగింది, డిసెంబర్లో. నాకు ఒక మగపిల్లవాడు, 3 ఆడపిల్లలు ఉన్నారు. మా మగపిల్లవాడు ఇటీవలనే కాలం చెందాడు. ఆడపిల్లలు వివాహాలైనాయి, వాళ్ళంతా స్థిరపడి చక్కగా వాళ్ళు బాగానే ఉంది వాళ్ళ కుటుంబం. వాళ్ళు. మీరు అమ్మను గురించి ఎట్లా విన్నారు? మీకు ఎట్లా తెలిసింది అసలు అమ్మను గురించి? సుమారు 1955 నుంచి మన స్వామి సిద్ధేంద్రానంద భారతీ స్వామి వారు, అంటే అప్పట్లో ఆయన భార్గవ విద్యాదేవ కులపతి అనే పేరుతో ఉండేవారు. ఆయన, ఇంకో మిత్రుడు మారుటూరి పాండురంగారావు, విద్యాసాగర్ శర్మ, అబ్బరాజు కృష్ణమూర్తి, పుత్తూరు వెంకటేశ్వరరావు, మేము ఒక గ్రూప్గా మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళం. కొంతకాలానికి అబ్బరాజు కృష్ణమూర్తి, పుత్తూరు వెంకటేశ్వరరావు ఉద్యోగరీత్యా వాళ్ళు హైదరాబాద్లో ఉండేవాళ్ళు. మేమే కాకుండా మేము 4 హనుమయ్య అనే ఒక మంచి కవి ఉండేవాడు. తర్వాత జగలపూడి సత్యనారాయణ అని, హనుమత్ ప్రసాద్ అని, ఇట్లా మాకు కొంతమంది ఉండి మేము ప్రతిరోజు సాయంత్రం మా గుంటూరు తాలూకా ఆఫీస్ ఉంది, అక్కడ ఒక పెద్ద వేప చెట్టు ఉండేది. ఆ వేప చెట్టు ముందు రోజు సమావేశం అవుతూ ఉండేవాడు. ఉండి అక్కడ కూడా ఎక్కువగా సాహితీ గోష్ఠి జరుగుతుండేది, సాహిత్య చర్చలే. అప్పట్లో ఆంధ్ర విజ్ఞాన లలిత కళా పరిషత్ అనే పేరుతో ఏకాంజనేయులు గారు అధ్యక్షులుగా ఒక సంస్థ, సాహిత్య సంస్థ, జంజాల సీతారామ కార్యదర్శిగా ఉండేవారు. అప్పుడు మా స్వామీజీకి, అంటే భార్గవ విద్యాదేవ కులపతి, అప్పటికి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే ఏదో వాళ్ళు ఎప్పుడో నెలకు 2 నెలలకు ఒక కార్యక్రమం పెడుతున్నారు, అట్లా కాకుండా మనం తరచూ కార్యక్రమాలు పెడితే బాగుంటుంది అని, మనమే ఒక సాహిత్య సంస్థను పెడితే బాగుంటుందని చెప్పి అనుకొని ముందు ఏకాంజనేయులు గారినే అధ్యక్షులుగా ఉంచుదామని అనుకున్నాం. కానీ ఏకాంజనేయులు గారు అంటే నేను ఒకదానికి ఉన్నాను కాబట్టి నేను ఉండటం బాగుండేదని అంటే, గుంటూరులోనే ఓరియంటల్ కళాశాల ఉండేది, దానికి దివి రంగాచార్యులు గారని ఆయన ప్రిన్సిపాల్గా ఉంటూ ఉండేవాడు. ఆయన అధ్యక్షతలో విద్యా పరిషత్ అనే ఒక సాహిత్య సంస్థని మనం
ఏర్పాటు చేసాము. దానికి మా విద్యాసాగర్ శర్మ సెక్రటరీగా ఉండేవాడు, నేను కోశాధికారిగా ఉంటూ ఉండేవాడిని. ఆ సందర్భంలో అనేక సాహిత్య కార్యక్రమాలు మేము ఏర్పాటు చేస్తూ ఉండేవాళ్ళం. పరిషత్తు తరఫున అప్పట్లో మంచి నటుగా పేరు పొందిన వంగర వెంకట సుబ్బయ్య గారికి, అట్లాగే అద్దంకి వారు ఉన్నారు, ధర్మరాజు అనే నాటకం మంచి నిర్వహిస్తూ ఉండేవాడు. ఒకనొక సందర్భంలో భార్గవ విద్యాదేవ కులపతి గారు ఈ యోగులు మహర్షులు అటువంటి వారి సందర్భం వచ్చి జిల్లెళ్ళ మూడు అమ్మని గురించి మాకు ఈ విధంగా ఉన్నది, ఆమె మంచి అప్పటికి ఆయన వెళ్ళలేదు కానీ వారు కూడా విన్నదే చెప్పారు. ఆ సందర్భంలో మేము నలుగురం కలిసి వెళ్తే బాగుంటుంది అనుకున్నాము. 1958 దసరా సెలవుల్లో నేను, విద్యాసాగర్ శర్మ గారు, పాండురంగారావు, విద్యాదేవ కులపతి గారు నలుగురం కలిసి ఆ దసరా సెలవుల్లో అక్కడికి వెళ్ళాం. జిల్లెళ్ళమూడి వెళ్దామని బయలుదేరి వెళ్ళాము. అప్పట్లో జిల్లెళ్ళమూడికి ఎటువంటి రోడ్డు లేదు, ప్రయాణ సౌకర్యం అసలే లేదు. ఆ ఊళ్ళో అప్పటికి కరెంటు కూడా లేదు, ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్ కూడా లేవు. ఒక 3 వాగులు ఉండేవి. ఆ 3 వాగులను దాటిపోతుండాల్సి వచ్చేది. మేము ఆ రాజున సాయంత్రం పూట దాదాపు 7 గంటలకి అక్కడ 7వ మైల్ అని ఒక పెద్ద పేరు, ఆ జిల్లెళ్ళమూడి 7వ మైల్ దగ్గర నుంచి సుమారుగా ఒక 1.5-2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, నడిచి వెళ్ళాలి. ఆ 7వ మైల్ దగ్గర బస్సు దిగి జిల్లెళ్ళమూడి వెళ్ళేటప్పటికి మాకు రాత్రి 3 గంటలు పట్టింది. 2 కిలోమీటర్లకే చీకటి, ఇక్కడ దీపాలు లేవు, ఎక్కడో మెనుకు ఒక దీపం కనపడుతుండేది. 3 వాగులు, వంతెనలు లేవు. ఆ వాగుల్లో దిగిపోవాల్సి వచ్చింది. ఏదో అతి కష్టం మీద మేము అక్కడికి చేరగలిగాం. అది చేరగలిగామంటే అప్పుడే ఇది అమ్మదయ్యానని మేము అనుకున్నాం మేమందరం. లేకపోతే అసలు అదే మొదటిసారి మేము పోవటం. ఏం రోడ్డు లేదు, ఆయన దోవ తెలియదు, ఆయన ఎవరు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఏదో ఆ మెనుకు ఒక దీపం వెళ్తుని పెట్టుకొని మేము ఎట్లా కూడా చేరగలిగాం. దాదాపు 10 గంటలు అయ్యింది. అప్పుడు అమ్మ ముందు ఉన్నది ఏమిటంటే, మీరు ఎలా ఉన్నారు, క్షేమమా, మీ పిల్లలు ఎంతమంది అని అడగలే. ముందు పోయి అన్నం తిని రమ్మన్నది అంతే, భోజనం చేయండి అని. అప్పట్లో అమ్మవారే అందరికీ వండి పెడుతూ ఉండేది. అప్పట్లో వంట మనుషులు కూడా లేరు. అప్పట్లో ఒక 3 పూరి ఇళ్ళు మాత్రం ఉండేది. ఒంటి నిట్రాడు పాకలు 2, ఒక పెద్దది 2 నిట్రాళ్ళది ఒకటి. ఆ 2 నిట్రాళ్ళ దానిలో వచ్చిన భక్తులు పడుకుంటూ ఉండేవాళ్ళు. ఒక నిట్రాడు పాకలు అమ్మ ఉండేది, ఇంకో దానిలోనేమో నాన్నగారు పిల్లలు ఉంటూ ఉండేవాళ్ళు అన్నమాట. ఆ మరునాడు పొద్దున అప్పట్లో ఖమ్మం నుంచి ఒక భక్తుడు అమ్మగారి దగ్గరికి, అక్కడి నుంచి ఎంతో అతను వెక్కి ఏడుస్తూ వచ్చాడు. అతను అది చూసేటప్పటికీ మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిటా ఇది, ఇంత భక్తి ఉందని చెప్పి. ఆ అమ్మ మాకు చూపించేది ముందు అన్నం తిని రమ్మనమని మమ్మల్ని అందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని మా వీపు నిమురుతూ ఎంతో ఆప్యాయంగా ఒక్కొక్కరిని మమ్మల్ని గురించి అడుగుతూ చేసినప్పుడు మేము చాలా ఆనందించాం. నిజంగా మా సొంత తల్లి దగ్గర కూడా మాకు అంత ఆదరణ లభించేది కాదు. అదే ఆకర్షణ మాకు జరిగింది. అప్పటి నుంచి సాధ్యమైనంత వరకు ప్రతి శనివారం అమ్మ దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళం. ప్రతి శనివారం వెళ్ళి మళ్ళీ ఆదివారం సాయంత్రానికి గుంటూరు చేరుతూ ఉండేవాడు అన్నమాట. చాలా కాలంగా వెళ్ళి వచ్చేటప్పుడు అమ్మ మీకు ఎట్లా అనిపించింది? ఊరికే తల్లిలాగా మామూలు ఇదిలాగా అనిపించిందా, ఏదైనా ఒక అతీతమైన ఒక శక్తిలాగా అనిపించిందా? నా ఉద్దేశంలో అప్పట్లో నేను అమ్మ ఒక దేవత అని నేను అనుకోలేదు, కానీ ఒక అతీతమైన శక్తి ఉన్నదనే. ఎందువల్లంటే ఆ వాత్సల్యం ఎక్కడ మా అమ్మ దగ్గర కూడా మేము పొందలేకపోయినాం. ఏదో ఒక ఆకర్షణ, మాతృ ఆకర్షణ అన్నమాట. అది ఏదో విధంగా కాకుండా అది మరి ప్రతి శనివారం ఎప్పుడు శనివారం ఎప్పుడు వస్తుందా అమ్మ కలిపి మొదలు పెడుతుండేది అప్పట్లో. సరే తర్వాత సరే ఆశ్రమం బుద్ధి చెందినట్టు వంట వాళ్ళంతా వచ్చారనుకోండి. ఇప్పుడు మేము ఉన్న ఒకతలు అప్పుడే నాకు ఒక అమ్మ మీద ఏదైనా ఒక గ్రంథం ప్రచురిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం కలిగింది. నేను స్వతహాగా కవిని కాదు, కవిని కాకపోయినా ఏదో నాకు ఉత్సాహం కలిగి నేను మన ప్రసాదరాయ కులపతి గారు, తర్వాత ప్రసాదరాయ కులపతిగా మారారు భార్గవ విద్యాదేవ కులపతి. ఆ ప్రసాదరాయ కులపతి గారితో ఏమండి ఒక సంకలనం వేస్తే బాగుంటుంది ఈ విధంగా అని చెప్పి నా అభిప్రాయం చెప్పాను. వారు కూడా అది మీకు చాలా బాగుందండి అని చెప్పి అప్పుడు మా కొంతమంది కవులు, మా పాండురంగారావు, విద్యాసాగర్ శర్మ, హనుమయ్య, అట్లాగే ఇంకా కొంతమంది అందరినీ. అప్పటికి ఎవరన్నా పద్యాలు చదవటం ఇట్లాంటివి ఏమైనా ఉండేదా? మీరు పోయినప్పుడు ఎప్పుడన్నా అమ్మ దగ్గర కానీ పాటలు పాడటం కానీ పద్యాలు చదవటం కానీ? అంటే మేము వెళ్ళే కొంతకాలం తర్వాత అనమాట. పోయిన రోజున ఏమి జరగలేదు, కానీ అదేలేండి తర్వాత కొంతకాలానికి ఇప్పుడు మీరు చదువుతుండేవారు పద్యాలు ఎక్కువగా. మొదట్లో ఎప్పుడన్నా కులపతి గారి పద్యాలు చదివారా ఈ పుస్తకాలు రాకముందు? పుస్తకాలు రాకముందు చదివేవారిని విన్నాక నా ఎదుట ఎప్పుడు జరగలేదు. ఎందువల్లంటే తర్వాత తొందరగానే మేము పుస్తకం ప్రచురించాం. 62లో మీరు ప్రచురించారు. 1962 సంక్రాంతికి 3 పుస్తకాలు అది 3 పుస్తకాలు వచ్చినాయి. అంటే అప్పుడు ఈ సంకలనం వేద్దాం అనుకొని మెనిగంటి గురునాథ్ శర్మ గారిని కూడా కొన్ని పద్యాలు అమ్మ మీద రాసి ఇవ్వమని చెప్పి అడిగాం. అయితే ఆయన నాతో
డైరెక్ట్గా ఏమీ లేదు కానీ మన స్వామీజీతో అన్నారనమాట, ఏమిటి మనం ఉండగా సుబ్బారావు పుస్తకం ఏమిటి మనం వేయాలి అని చెప్పి దీంతో 3 పుస్తకాలు బయటకు వచ్చినాయి. నాది, మినిగంటి గురునాథ శర్మ గారిది, మన స్వామీజీది, వరుసగా 3 పుస్తకాలు. ఆ 3 పుస్తకాలు అయితే అది ఆ ప్రేరణ నాదే కాబట్టి నేను దాన్ని గర్విస్తుంటాను. అది కాబట్టి 3 పుస్తకాలు ఒకేసారి 1962 సంక్రాంతిలో ఆవిష్కరింపబడ్డాయి. ఆ రోజు ఇప్పుడు జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? జ్ఞాపకాలంటే అదే సంక్రాంతి రోజులు కాబట్టి అమ్మ మా అందరినీ కూర్చోబెట్టి భోగిపళ్ళు, ఎందుకంటే ఆ వయసులో అంటే నాకు అప్పటికి 27 సంవత్సరాలు. 27 సంవత్సరాలకి ఏ తల్లి పిల్లలకు భోగిపళ్ళు పోస్తుంది? అది జరగని పని. కానీ అమ్మ మాకు అది మా అందరికీ కూర్చోబెట్టి భోగిపళ్ళు పోసి చేసి ఆ సందర్భంగా ఒక సభ ఏర్పాటు చేసాం. అందులో చాలా పెద్ద పెద్ద కవులు పాల్గొన్నారు. ఇక్కడ పుత్తూరు వెంకటేశ్వరరావు, మిన్నిగంటి గురునాథ శర్మ గారు, కృష్ణ బిక్షు గారు, సరే విద్యాసాగర్ శర్మ, సరే నేను మీన ఉన్నాం అనుకోండి, పాండురంగారావు గారు, ఆంజనేయ ప్రసాద్, మీరు ఆ సభలో ఆ ఫోటోలో మీరు కూడా ఉన్నారు. అప్పుడు వారణాసి కోటేశ్వర శర్మ, ఇట్లా అనేక మంది, పురుషోత్తం గారు అంటే మన మీ ఫాదర్ అన్నమాట, అందరూ పాల్గొన్నారు. అది చాలా నాకు ఎప్పటికి మరువలేని అది దృశ్యం. అది ఆ సంఘటన చాలా విచిత్రమైంది. అది ఎప్పుడు నేను ఊహించిందనమాట. అది అప్పటి నుంచి ఒకప్పుడు ఇప్పుడు వీళ్ళంతా తర్వాత కొద్ది కాలానికి వీళ్ళందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుకొని మన స్వామివారు తిరుపతి వెళ్ళటం, విద్యాసాగర్ ఏమో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాడు, పాండురంగారావు ఏమో ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చాడు. మిగతా వాళ్ళు ఉన్నారు కానీ అమ్మకు సంబంధించినందుకు నేను ఒంటరి వాడిని అయినా కూడా నేను ఒంటరిగానైనా ప్రతి వారం నాకు అసలు శనివారం ఎప్పుడు వస్తుందనే చూస్తుండేవాడిని అమ్మ దగ్గరికి పోవాలని. అటువంటి అప్పుడు నేను ఈ హనుమయ్య గారని ఆయన కొంత దాదాపు నాస్తికుడు అని చెప్పవచ్చు. ఆయన నాడు ఏమిటండి అమ్మలు ఇవన్నీ మీరేమీ ఏదో అంటారు, ఇదంతా ఏదో భాష అట్టాగిట్టాగా. ఎందుకో నాకు అది బాధ అనిపించింది. అప్పుడు టెలిఫోన్ లేవు. అప్పుడు అమ్మకే నేను ఒక కార్డు రాశా, ఇట్లా ఉంది ఈ విధంగా అంటున్నాడమ్మా అంటే ఆమె కూడా నాకు జవాబు ఆమె రాయలేదు, రాయించింది, ఎవరి చేతనో రాయించింది. రమ్మంటే నేను అప్పుడు మళ్ళీ వెళ్ళాను అనమాట. వెళ్ళి ఏమిటమ్మా ఇదంటే, నాయన నువ్వు అటువంటి వాటిని గురించి ఆలోచించకూడదు, అతని నమ్మకం అది. కాబట్టి దేవుడు అనేవాడు ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడు, అది అనవసరం. నీకు కావాల్సింది అమ్మ వాత్సల్యం, నేనున్నాను కాబట్టి నేను అమ్మని, నువ్వు బిడ్డవి అని చెప్పి ఎంతో ప్రేమతో దిగామె చెప్పింది. అంటే ఆ మాత్రం చేతనే మీరు ప్రతి శనివారం పోయేంత ఆకర్షణ ఏమిటి మీలో ఎట్లా వచ్చింది? ఆకర్షణ అంటే నాకు మాతృదేవ దానికే లొంగిపోయినారు. ప్రత్యేకంగా చెప్పాలంటే దానికే లొంగిపోయినా నేను. ఎందుకో నేను అమ్మని చూడకుండా ఉండగలిగేవాడు కాదు. అది అయితే ఇట్లా అమ్మ చెప్పింది అని నేను మర్నాడు అంటే మళ్ళీ ఆదివారం వచ్చి సోమవారం అందరం కలిసాము తాలూకా ఆఫీసులో. ఈ విధంగా చెప్పిందయ్యా, నువ్వు కూడా రా, కావాలంటే పోనీ నీకేమన్నా నువ్వు మారుతావేమో అని చెప్పి హనుమయ్య గారితో అన్నా. అంటే నేను రాక్కర్లేదు, నేను మారానన్నాడు. అది అక్కడ అది నువ్వు చెప్పిందే సార్ నాకు, నేను మారానండి సుబ్బారావు. ఆయన నన్ను సుబ్బయ్య అంటుండేవాడు. సుబ్బయ్య నేను బాగా మారాను, నేను రాక్కర్లేదు, నాకు నువ్వు చెప్పింది నచ్చింది, అమ్మ చెప్పింది నచ్చింది అని అతను చాలా మారిపోయినాడు అప్పటి నుంచి. ఆ తర్వాత నాకు వివాహం సెటిల్ అయ్యింది. అప్పుడు వివాహానికి ముందు కూడా నేను అమ్మ ఆశీర్వచనం తీసుకోవాలని చెప్పి రేపు స్నాతకమనంగా ఈరోజు బయలుదేరి వెళ్ళానమాట. వెళ్తే అటు మామిళ్ళపల్లెన ఆ ఊరి మీదుగా వెళ్లాల్సి వచ్చింది. వెళ్తే రాత్రి 7:30 అయింది, చీకటి. అప్పట్లో ఎప్పుడు కరెంటు ఉండేది, ఎక్కడ లేవు కరెంటు. నాకు అంటే గుంటూరు ఉండేది కానీ పల్లెటూళ్ళకి లేవు. ఏం చేయడం, ఎక్కడ పోవడం దోవ తెలియదు. చివరికి అక్కడ ఒక కరణం గారింట్లో ఎవరో చెప్తే ఆ కరణం గారింటికి పోయి ఇక్కడ పడుకుంటానండి అంటే వాళ్ళ ఇంట్లో ఆ రోజు ఏదో కొంత ఆటంకం, ఏదో 10వ రోజు ఏదో అయింది, ఎవరో చనిపోయి, అందులో ఎవరు పడుకోకూడదండి అని చెప్పి ఆ ఎదురుగా ఎవరో ఒక రైతులుంటే అక్కడ ఏర్పాటు చేశారు. పాపం పడుకొని మర్నాడు పొద్దునే అమ్మ దగ్గరికి వెళ్ళారు. సరే వెళ్తే అమ్మ తలంటి పోయించి అప్పుడు ఎవరు వంటవాడు ఎవరు కదా, హైమ చేత వంట చేయించి పెట్టి సుబ్బారావుకి పెళ్ళి కదా, బట్టలు పెట్టాలి మనం అని నాన్నగారిని అడిగింది. అయితే టైం బట్టలు లేకపోతే అప్పుడు తన చేతికి ఒక ఉంగరం ఉంది, ముత్యం ఉన్న ఉంగరం. ఆ ఉంగరం తీసి నాకు తొడిగి ఆశీర్వదించి అది జరిగింది. వంట చేసి పెట్టడము, అమ్మ ముత్య ఉంగరం తొడగటము వినలే నేను. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. అప్పుడు అమ్మ ఆశీర్వచనం తీసుకొని అంటే ఇంటి దగ్గర ఆ రోజున స్నాతకం, ఇంటి దగ్గర తలంటి పోసుకొని అన్నీ చేయాలి. కానీ నేను గుంటూరు వచ్చేప్పటికి దాదాపు 1 గంట. అప్పుడు ఇంకా తలంటితో పనిలో ఎక్కడ అయిపోయింది కాబట్టి అది తలంటి పోయినవి 2 అయిపోయినాయి అక్కడ. నాన్నగారితో ఏమన్నా మాట్లాడారు? నాన్నగారితో మామూలుగా లోకాభిరామాయణం మాట్లాడుతూ ఉండేవాళ్ళం, ప్రత్యేకంగా ఆధ్యాత్మికమైన ఇది కానీ అమ్మని గురించి కూడా ఏం మాట్లాడేవాడిని కాదు నేను ఎక్కువ మాట్లాడే. తర్వాత వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా హైమ మీతో మాట్లాడిందా?
ఆయమ్మ 1-2 సార్లు మాట్లాడింది. అయితే అప్పట్లో నాకు ఆయమ్మని గురించి పెద్దగా ప్రత్యేకంగా వేయలేదు. సోదరి ఇంతే సోదరి అది అమ్మ కూతురు అమ్మ కూతురు అని అంతవరకే కానీ ఆయమ్మని గురించి వింటే కానీ అప్పట్లో నాకు ఏం లేదు. సుబ్బారావు నాకు బాగా ఆత్మీయుడుగా ఉండేవాడు. అప్పట్లో పంచాయతీ అక్కడ జిల్లెడుమూడి పంచాయతీకి ప్రెసిడెంట్గా ఉండేవాడు అప్పుడు. అయితే రవి చాలా చిన్నవాడు కాబట్టి చాలా చిన్నవాడు రవి అప్పుడు. అది మీ ఇంట్లో ఎప్పుడన్నా పూజలు పెట్టారా? అమ్మ పూజలు? అమ్మ పూజలు పెట్టాం, చాలాసార్లు పెట్టాను నేను. చాలాసార్లు పెట్టాం. అయితే అమ్మ ఎప్పుడు రాలేదు. ఒకసారి పుత్తూరు తిలక్ గారింటికి వచ్చింది. పుత్తూరు తిలక్ గారింటికి వచ్చినప్పుడు అమ్మను పోయి దర్శించుకుని ఆ రోజునే నేను ఊరి ప్రయాణం పెట్టుకున్నా బెంగళూరు. అందుకని అమ్మని దర్శించుకొని వెంటనే వెళ్ళిపోవాల్సి వచ్చింది అనమాట. వివాహం అయిన 3వ రోజునే మళ్ళీ నా భార్య, మా అమ్మగారు, మా బంధువులంతా బెంగళూరు నుంచి మా పెంతల్లి వాళ్ళ పెందంటి కొడుకులు వాళ్ళు వచ్చారు. అందరూ వెళ్ళాము. మళ్ళీ మా అందరికీ అమ్మ ఎంతో ప్రేమతో బట్టలు పెట్టేది. అప్పటి నుంచి ఎక్కువ తరచూ నేను నా భార్య కూడా వెళ్తూ వెళ్ళొస్తుండేవాడు. మీ వివాహం అయిన తర్వాత మీరు పెద్దగా ఎక్కువగా రాలేదు? ఎక్కువగా పోలేదు. ఎక్కువగా పోవడం అంటే ఇక ఏదో కార్యభారాల వల్లనే, అంతకంటే ఏం లేదు. ప్రత్యేకంగా అంతకంటే ఏం లేదు. అది అప్పట్లో ఏమిటంటే కాస్త వీళ్ళు దూరంగా ఉన్నారు. అదే నా మిత్రులు ముగ్గురు ఇప్పుడు విద్యాసాగరు హైదరాబాద్లో ఉంటాం, పాండురంగారావు వాల్తేరులో ఉంటాం, ఈయనేమో తిరుపతిలో ఉంటాం, మన ప్రసాదరాయ్ కులపతి గారు ఉన్న వల్ల నేను ఒక్కడనే కొంచెం రావడం కొంచెం తగ్గించా. అయినది కాస్త మనసులో పిగుతూనే ఉండేది. వారం పోవట్లేదు కానీ ఎప్పుడు నెలకోసారి పోస్తుండేవారు. కనుక ఆ రకంగా మీరు ఎర్లీ డేస్ లో బాగా దగ్గరికి వెళ్ళేవాడు. తర్వాత రాలేకపోయినారు కానీ మీరు ఎర్లీ డేస్ లో బాగా వెళ్ళొచ్చారు. అయితే ఆ అమ్మాయిల ఆ విశ్వాసము బలము బాగానే ఉండేది. ఎందుకంటే పాండురంగారావు ఉన్నాడు, అతను చెల్లెలు ఉంది. ఆ అమ్మాయికి ఎన్నో సంబంధాలు చూశాడు అతను. చూస్తే ఏవి సెటిల్ అయ్యేవి కాదు. మేము వెళ్ళొచ్చాం కదా మొదటిసారి. ఆ వెళ్ళొచ్చిన ఒక వారం 10 రోజులకు ఆ పిల్లకి సంబంధం కుదిరింది. దానివల్ల అతనికి అమ్మ మీద బాగా కుదిరింది. అందువల్ల అది కూడా నా మీద కొంత పనిచేసింది. ఎందుకంటే మన కంటికి కనబడుతున్నది ఒకటి, దానివల్ల అది కూడా కనబడుతుంది. నాకు కూడా అమ్మ మీద ఇంకా ఎక్కువ విశ్వాసం బలపడటానికి కారణమైంది. మెయిన్ ఏమిటంటే వాత్సల్యం, ఆ మాతృవాత్సల్యం అనేది బాగా ఆకర్షించింది. మరి వెంకటేశ్వరరావు గారు మీకంటే ఎక్కువ సన్నిహితుడైనాడు జల్లెడమూడికి రాను. కానీ మేము వెళ్ళే నాటికి వెంకటేశ్వరరావు అమ్మవారి మీద అతనికి అంత నమ్మకం లేదు. కరెక్ట్గా చెప్పాలంటే అంటే అసలు నాస్తికుడు కిందనే లెక్క. అది కరెక్ట్గా అనకపోయినా నాస్తికుడే. మమ్మల్ని ఎగతాళి చేశాడు కూడా. అమ్మ ఏమిటి, అమ్మ తీరిపోవటం ఏంటి, అట్టాగిట్టాగని. ఇది వాడికి మరి ఎట్లా మార్పు వచ్చిందో నేను చెప్పలేను. కానీ మొత్తం మీద పిల్లల పేర్లు అమ్మ పేర్లే పెట్టాడు. అమ్మే పెట్టింది అందరికీ. అదే పిల్లల పేర్లు అమ్మే. ఇప్పుడు వాళ్ళ ఇంటి పోతూ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్తే అక్కడ చూసినా అమ్మ ఫోటోలే ఉంటాయి, మిగతా ఫోటోలు ఏం కనపడవు. మరి ఈనాడు అమ్మకి ఎంతో భక్తుడైపోయినాడు అమ్మ అంటే. ఇక ఆ సంస్థకు అది మరి ఎందుకంటే అధ్యక్షుడిగా కూడా చేశాడు కదా. అట్లా మొత్తం మీద దానివల్ల కూడా అమ్మ మీద నమ్మకం కలగాలి ఎవరికైనా. మరి కారణం ఏంటంటే ఒక నాస్తికుడు అమ్మ భక్తుడైపోయినాడంటే, ఆస్తికుడుగా మారిపోయినాడంటే అమ్మలో దైవీ శక్తి ఉన్నది అని మన నమ్మకం తప్పదు. ఎందుకని సన్నిహితం కాలేకపోయినారు సంస్థతోటి బాగా ఇంత ఇదిగా ఉన్నవాడు కూడా అంటే అది ఏదో తర్వాత కొంచెం ఆశ్రమం బాగా డెవలప్ అయింది. మరి దానివల్ల ఏదో కార్యదర్శులని వాళ్ళ నుండి వచ్చారు. ఇది అక్కడ పోతే మాకు ఎట్లా ఉండేదంటే వెళ్ళినా నేను ఎక్కువగా పోకుండా దూరంగా కూర్చుండేవాడు. అయితే అమ్మే పిలిచేది. అది ఎంత దూరంగా ఉన్నా ఒక 50-60 మంది ఉన్నా 100 మంది ఉన్నా కూడా ఎక్కడున్నా గుర్తుపట్టేది, రమణమని పిలిచేది. మరి అక్కడ ఉండేవాళ్ళు మీరు వెయిట్ చేయాలి అంటుండేవాళ్ళు. సరే నేను కూడా అంతకే పోయి సరే కానీ పట్టుకుని మరి చూద్దాం అమ్మని చూడాలని వచ్చాం, మనం వచ్చిన పర్పస్ అదే కదా అని ఉండేవాడు. పాపం అమ్మే పిలిచి నన్ను చేస్తుండేవాడు. అందువల్ల కొంచెం పోను కాస్త తగ్గించాల్సి వచ్చేది. మీరు విశాఖపట్నంలో ఉంటున్నారు, కారణం ఏదైనా కానివ్వండి. లలితాపీఠంలో మీకు కులపతి గారి బాల్యమిత్రుడిగా కావటం, మీరేదో కథాచిత్తుగా ఇక్కడికి రావటం, ఇక్కడ మేనేజర్గా ఉండటం జరుగుతుంది. ఇక్కడ కూడా చాలా కార్యక్రమాలు మా అధ్యయన పరిషత్, ఇక్కడ మాతృశ్రీ అధ్యయన పరిషత్ వాళ్ళు జరుగుతుండేవారు. మీరు కూడా బాగా ప్రోత్సహిస్తుండేవాళ్ళు. ఆ కార్యక్రమాలు ఎట్లా జరిగినాయి, అసలు ఇక్కడ ఏ ఆహారం ఏంటి? ఇక్కడ ఆ కార్యక్రమాలు జరగడానికి కూడా నాకు గంటి వెంకట్రావు గారు మామూలుగా మైలు చూద్దాన్ని పిలుచుకెళ్ళి చక్రవర్తి గారిని పరిచయం చేశారు. ఏఎస్ చక్రవర్తి గారిని పరిచయం చేసి వీరు అమ్మవారి ఇల్లెళ్ళుమూడి అమ్మ భక్తులు అని చెప్పి చేశారు. ఆయన భార్య కుసుమా చక్రవర్తి. సరే ఆ కుసుమా చక్రవర్తి వాళ్ళ తండ్రి గారు వాళ్ళు నాకు బాగా తెలుసు. మాధవరావు గారు, అన్నరాజు మాధవరావు గారు, సీతాపతిరావు గారు మాది అడ్వకేట్గా. నేను అడ్వకేట్గా మాకు పనిచేసేవాడిని కాబట్టి నాకు వాళ్ళు బాగా తెలుసు. దాంతో కొంచెం వాళ్ళు సన్నిహితమై అయినప్పుడు నేనే అడిగా, మీరు ఎట్లా వీటి కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మీరు ప్రతి వారం వచ్చి మా పీఠలను కూడా అమ్మ మనం మామూలుగా భజనలు కానీ ఇటువంటి సత్సంగంలాగా మనం పెడితే బాగుంటుందని. అంటే చాలా కాలం ఆ విధంగా జరిగింది. ఇక తర్వాత వాళ్ళకి
రావడానికి పోవడానికి కొంచెం ఇబ్బంది, ఆలయం ఇబ్బంది అయింది. కట్టుకోవటం, ఆలయం కట్టుకోవటం. అది ఆ కారణాల వల్ల తర్వాత ఇక్కడ రావడం జరిగింది. ఎప్పుడన్నా ఏదైనా సభలు ఎప్పుడన్నా సభలు పెడితే పెట్టుకోవటం వస్తుంటారు, పెడుతుంటారు ఎప్పుడన్నా చాలా. అప్పుడు మాత్రం ప్రతి మంగళవారం పెడుతూ ఉండేవాళ్ళం. అదే 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 ఈ రకంగా మొదట్లో అమ్మతో అనుబంధం కలిగి తర్వాత కూడా మీకు ఆ విశ్వాసము, ఆ బలము మీకు ఉండి మీ కుటుంబం కానివ్వండి, మీరు కానివ్వండి, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అమ్మ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ వాళ్ళకు దోహదం చేస్తూ, మొన్న కూడా కార్యక్రమాలు జరిగినాయి, అమ్మ కార్యక్రమాలు. ఆయన పుస్తకావిష్కరణ జరగాలంటే మీ ఈ కార్యక్రమాన్ని లలితాపీఠాన్ని మీరు ఇచ్చారు. కూడా మరి అమ్మానుగ్రహమే చాలా ఆ పుస్తకావిష్కరణ ఇక్కడ జరగటం అనేటువంటిది కూడా కనుక చాలా సంతోషం. మరి మీరు ఈ కార్యక్రమంలో చిన్నప్పటి నుంచి అమ్మతో ఉన్నారు కనుక, అనుబంధం పెంచుకొని ఉన్నవారు కనుక, మీరు కూడా ఈ కార్యక్రమంలో వచ్చి అమ్మను గురించి చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది. నమస్కారం. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.